Hello all, myself Dr. Rukesh, consultant pediatrician at Paramita Hospital, Madinaguda branch. So ఈ రోజు మనం చాలా మంది పిల్లల్లో కామన్ ప్రాబ్లం ఏంటి అంటే మన థంబ్ అనేది ఈ బొటనవేలు అనేది మౌత్ లో పెట్టుకొని సకింగ్ చేస్తూ ఉంటారు. దీన్నే థంబ్ సకింగ్ అంటారు. సో దీని గురించి ఒక చిన్న వీడియో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే థంబ్ సకింగ్ అనేది పిల్లల్లో 1 year లోపు ఉన్న పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. సో థంబ్ సకింగ్ చేయడం వల్ల పిల్లాడికి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ లాగా ఫీల్ అవుతారు. సో అలా మనకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 3 years ఈ థంబ్ సకింగ్ అనేది నార్మలే, దానికి మనకు ఎలాంటి ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఈ థంబ్ సకింగ్ 4 years తర్వాత కూడా బేబీకి ఉంటుందో అప్పుడు మనము దాన్ని స్టాప్ చేసే స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకు అంటే బేబీకి 4 years తర్వాత అలాగే థంబ్ సకింగ్ చేస్తే బేబీ టీత్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టీత్ మాలక్లూషన్ అవ్వడం ప్లస్ దీంతో పాటు థంబ్ సకింగ్ చేయడం వల్ల ఆ నెయిల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెయిల్ లో ఉండే ఇన్ఫెక్షన్ మౌత్లోకి వెళ్ళి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైతే బేబీ 4 years తర్వాత కూడా థంబ్ సకింగ్ చేస్తున్నారో వెంటనే పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసుకుంటే బెటర్. సో ఎలా తగ్గించాలి అంటే బేబీ కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తే బేబీ థంబ్ సకింగ్ ఆపేయదు, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేయాలంటే రివార్డ్ ఇవ్వాలి. అంటే కొద్దిసేపు వరకు థంబ్ సకింగ్ చేయకపోతే ఏదైనా గిఫ్ట్ ఇస్తామని చెప్పాలి, చిన్న రివార్డ్ ఇవ్వాలి. సో ఆ రివార్డ్ ఇచ్చినప్పుడు ఇంకా థంబ్ సకింగ్ చేయకుండా ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఏదో క్రీమ్స్ ఉంటాయి, ఆ క్రీమ్ మనకు థంబ్కి పెట్టినట్టయితే అది బేబీ నోట్లో పెట్టుకోగానే దాన్ని ఆ టేస్ట్కి పెట్టడం అనేది తగ్గించేస్తారు. ఇలా డైలీ 2 to 3 times ఈ క్రీమ్ అనేది అప్లై చేయొచ్చు. అండ్ లాస్ట్ ఇంకా సివియర్ థంబ్ సకింగ్ ఇంకా తగ్గట్లేదు, ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది, బేబీకి 5 years క్రాస్ అయింది అంటే కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి. అది థంబ్ గార్డ్ అండ్ పలెటల్ అప్లయన్సెస్ ఉంటాయి. సో అవి పెట్టినట్టయితే మనం థంబ్ సకింగ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఈ థంబ్ సకింగ్ వల్ల మనకు టీత్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.